గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ వచ్చేసి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు తెలియాలంటే గాయస్ ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీన్ని హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటారు. మన సౌత్ ఏషియా నార్త్ వెస్టర్న్ రీజియన్లో సుమారు 3300 బీసీ నుండి 1300 బీసీ వరకు అయితే ఇదైతే డెవలప్ అవుతుంది. మీకు ఇంకో డౌట్ అయితే వచ్చింది, బీసీ అంటే ఏంటని. బీసీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బీసీ అంటే మన ముందులో అయితే బీసీ అని పిలిచేవారు, అంటే బిఫోర్ క్రైస్ట్ అని పిలిచేవారు. ప్రజెంట్ దాన్ని అయితే బిఫోర్ కామన్ ఎరా అంటే బీసీ అనేది పిలుస్తున్నారు. ఇది మెయిన్గా డెవలప్ అయింది వచ్చేసి 2600 బీసీ నుంచి 1900 వరకు అయితే ఇదైతే డెవలప్ అయింది. అది కాకుండా ఇది ఉనికిలో ఉన్నది మాత్రం 3300 బీసీ నుండి 1300 బీసీ వరకు అయితే ఉనికిలో అయితే ఉంది. ఇంకా దాని లొకేషన్ విషయానికి వస్తే కనుక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇండస్ రివర్ వ్యాలీ అనమాట. ఇది ప్రజెంట్ పాకిస్తాన్ అలాగే నార్త్ వెస్టర్న్ ఇండియాలో అయితే ఉంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది నార్త్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ అలాగే మన నార్త్ వెస్ట్ ఇండియా వరకు అయితే ఎక్స్టెండ్ అయితే ఉంది. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్బన్ ప్లానింగ్ అనమాట. అర్బన్ ప్లానింగ్ అంటే వాళ్ళ సిటీస్ని చాలా వెల్గా అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు. అలాగే విత్ ఎఫిషియెంట్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు వాళ్ళ హౌసెస్ అన్ని కూడా బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసుకుని చాలా నీట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ వెయిట్ అండ్ మెజర్స్, అంటే ప్రామాణిక బరువులు అండ్ కొలతలు. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇండస్ వ్యాలీ పీపుల్ వచ్చేసి ఒక యూనిక్ సిస్టమ్ అయితే ఫాలో అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళ వెయిట్స్ అండ్ మెజర్స్కి అయితే ఒక యూనిక్ సిస్టమ్ అయితే ఫాలో అవుతూ ఉండేవారు. ఈ సిస్టమ్ వచ్చేసి వాళ్ళ డెవలప్డ్ ట్రేడ్ నెట్వర్క్ను సూచిస్తూ ఉంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సీల్ కార్వింగ్, అంటే ఒక స్కిల్డ్ ఆర్టిషన్స్ అంటే నైపుణ్యం కలిగిన కళాకారులను తీసుకొచ్చి ఒక యూనిక్ సీల్స్ అనేది తయారు చేయించుకునేవారు. వీటిని వాళ్ళ ట్రేడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అయితే యూజ్ చేసుకునేవాళ్ళు. ఇక ఫోర్త్ వన్కి వస్తే కనుక మెటలర్జీ, అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ అంతా కూడా కాపర్, బ్రాంజ్, లెడ్ అండ్ టిన్, అంటే రాగి, కంచు, సీసం, తగరంతో పనిచేసేవారు అనమాట. ఇక ఫిఫ్త్ పాయింట్కి వచ్చేస్తే హిందూ స్క్రిప్ట్, అంటే మన సింధు లిపి అనమాట. ఇది అక్కడ ప్రజల భాషను మరియు సమాజంపై చాలా పూర్తి విషయాలు తెలియకుండా ఆటంకంగా అయితే ఉండేది. అక్కడ వాళ్ళను అర్థం చేసుకున్న కష్టంగా కొంచెం అయితే ఉండేది. ఇక సిక్స్త్ పాయింట్కి వచ్చేస్తే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట. వీళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్ వచ్చేసి ఎక్కువగా మెటల్ వర్క్స్ చేస్తూ ఉండేవాళ్ళు, అలాగే వీళ్ళు కుండలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇండస్ వ్యాలీ పీపుల్ వచ్చేసి టెర్రకోటా బొమ్మలు అయితే చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది వన్ ఆఫ్ ది 3 ఎర్లియస్ట్ సివిలైజేషన్లో ఒకటనమాట. అప్పుడు జరిగిన సివిలైజేషన్స్లో మెసోపోటేమియా, ఈజిప్ట్ సివిలైజేషన్స్తో పాటు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఒకటి. ఈ ఇండస్ వ్యాలీ అనేది చాలా ఎక్కువ ప్లేస్లో, అంటే వ్యాస్ట్ ఏరియాలో అయితే ఇది స్ప్రెడ్ అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని పాయింట్స్ అయితే మీకు నచ్చాయనుకుంటున్నాను, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అలాగే మీకు ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ విషయంలో మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో కూడా చెప్పండి. మనమైతే నెక్స్ట్ వీడియో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో తీసుకొచ్చేద్దాం. అప్పుడు మన ఛానల్ ఫాలో అవుతాను గైస్. థ్యాంక్ యూ సో మచ్.